మనోళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా రాస్తాం. మనోళ్ళు కాకపోతే ఇంకోలాగా రాస్తాం. జగన్ ఉన్నప్పుడు గనక యూరియా ధరలు పెరుగుంటే అడ్డదిడ్డంగా రాసేవాళ్ళు. అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పుడు ఏదో ఒకటి ఫెయిల్యూర్ రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మొన్న రూ. 450కి యూరియా అమ్ముతున్నారు గుంటూరు జిల్లాలో అంటూ సిటీ ఎడిషన్‌లో రాసుకొచ్చింది 'ఆంధ్రజ్యోతి'. ఆ వార్తని మనం ఆ రోజున చదివినవి. ఇప్పుడు జనరల్ ఎడిషన్‌లోనే రాసింది గానీ లోపల పేజీలో యూరియా ధర మార్కెట్‌లో 350 పైనే అంటూ ఈనాడు అంటీ ముట్టని ఒక కథనం అనమాట. వాళ్ళు రాశారు కాబట్టి మేము రాయాలి. కానీ ప్రభుత్వానికి ఏమీ అంటకూడదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది. బహిరంగ మార్కెట్‌లో యూరియా ధర తగ్గడం లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతున్నా కొన్ని చోట్ల కొరత వెన్నాడుతుంది. గరిష్ట అమ్మకపు ధర రూ. 267 అంటే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ప్రైవేట్ దుకాణాల్లో బస్తా 400 చొప్పున విక్రయిస్తున్నారు. చాలా జిల్లాల్లో సగటును బస్తాకు రూ. 350 చొప్పున వసూలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కి అంటే రైతు భరోసా కేంద్రాలు పేరు మార్చారు వీళ్ళు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పిఎస్సిఎస్లకి వెళ్తే యూరియా ఎప్పుడొస్తుందో తెలియదు అంటున్నారు. రైతులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలోని యూరియా ఇబ్బందులు ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అవసరం కంటే ఎక్కువగా నిల్వలు ఉన్నాయని అధికారులు నివేదికలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొరత నెలకొంది. దగదర్తి మండలంలోని గ్రామాల్లో కొన్ని చోట్ల రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కావలి కందుకూరు ప్రాంతంలో దుకాణాల్లో బస్తాకు రూ. 100 అధికంగా తీసుకున్నారు. పల్నాడు బాపట్ల జిల్లాలో ఇదే పరిస్థితి. ఇప్పుడు వరితో పాటు మొక్కజొన్నకు యూరియా వేయాల్సి ఉండటంతో డిమాండ్ పెరుగుతుంది. రబీ అవసరాలకు 9.38 లక్షల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే 5.25 లక్షల టన్నులకు పైగా నిల్వలు వచ్చాయి. డిసెంబర్ వరకు 3.93 లక్షల టన్నులు రావాల్సి ఉండగా 3.23 లక్షల టన్నుల అమ్మకాలే జరిగినాయి. ఇంకా 2 లక్షల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని పిఎస్సిఎస్లు ఆర్ఎస్కేల్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచుతున్నారు. అది ఎప్పుడు వస్తుందని ముందస్తు సమాచారం రైతులకు తెలియట్లేదు. తీరా రైతుకు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి అమ్మకాలు అయిపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి ఇస్తారని సమాచారం ఉండట్లేదు. సరిపడా నెలలో ఉన్న రైతు ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి యూరియా కొనుక్కునే పరిస్థితి కల్పించడం లేదు. తద్వారా అధికారులు కృత్రిమ కొరతకు పరోక్షం కారణం అవుతున్న విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ ఎప్పటికైనా యూరియా క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. అంతేగాని ప్రభుత్వ అసమర్థతను ఒప్పుకోరేది. ఇదివరకు ఎందుకు చేయలేదు? ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే రచ్చ జగన్ వాళ్ళని ఇదంతా నాశనం అన్నట్టు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బ్లాక్లో అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అధికార పక్షం వాడికి తెలిసిన రైతులకైతే అందుబాటులోకి వస్తున్నాయి. వాళ్ళకో రూ. 50 వేసుకుని. అదే అధికార పక్షం కానోడికైతే గనక ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు జరుగుతున్నది ఈ బ్లాక్ మార్కెట్? ఇది పెద్ద క్రిమినల్ వ్యవహారం కాదా? పెద్ద క్రిమినల్ కేసు కాదా? ఏం జరుగుతున్నది అంటే ఏమీ ఉండదు. పత్రికల్లో లోపల పేజీల్లోకి వెళ్ళిపోయింది వార్త.